ఓకే ఇబ్బంది ఏం లేదు. లైట్లు వెళ్తున్నాయా? లేదు సార్, కరెంట్ లాగించుకోవాలి, కరెంట్ కట్టలేదు అందుకని వాళ్ళు కట్ చేస్తారా? నేను చెప్తాను, కట్టేస్తారా ఈరోజు ఏమన్నా? చెప్తే నేను చెప్పేసి కాలువలు నీట్గా క్లీన్, కాలువలు ఉన్నట్టుండే కొద్దిగా చెత్త 15 రోజులు రాలేదు కదా, దానివల్ల ఒక్కొక్క దగ్గర నుంచి నిదానంగా క్లీన్ చేసేసి. ఏమండి చెక్క బండి ఎక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు? ఇదే చెప్తాను, నారాయణ సార్ గారికి చెప్పి బండి ఇప్పిస్తాను నేను. మీ పేరు అయినా నాకు తెచ్చి ఫోన్ నెంబరు వాళ్ళకి ఇస్తాను. వచ్చినప్పుడల్లా పెండింగ్ వస్తాం. ఆయన పేరు నార్లా, అదేమ్మా యాక్చువల్ గా అదే 200 ఇస్తున్నారు కదా, వస్తుంది కదా, వస్తుంది ఇస్తున్నారు. కానీ వేరే అడ్డలు వచ్చామని యాడ్ అయితే నేను సెట్ చేస్తాను సచివాలయంలో, వేరే అడ్డలు వచ్చాము పంపిస్తాను. ఇప్పుడు ఈ రోజు చేపించేస్తాను, ఈరోజు చెప్పి చేయించేస్తాను నీట్గా. ఈరోజు కార్డులు వస్తున్నాయి, ఇంకో నెల 2 నెలలు కొత్త రేషన్ కార్డు వస్తుంది. తప్పకుండా రేషన్ కార్డు నారాయణ సార్ చెప్పి ఇప్పిస్తా, దీన్ని చేయిస్తాను తప్పకుండా. బండి చెప్తాను, నేను చెప్పి చేయిస్తాను సార్ చెప్తా. ఆధార్ కార్డులో వయసు మార్చినా నీకు పెన్షన్ రాదు, అయితే మామూలు మార్చుకోవచ్చు. నేను చెప్తాను, పాతదే తీసుకుంటా, చేస్తా చేయించాలి. 2-3 రోజులు వేపిస్తాను. స్తంభం లైన్ 2-3 రోజులు చేపిస్తాను. ఒకటి మార్చాను, ఇంకోటి అది కూడా మార్పిస్తాను. నాది వదిలే ఆ లైన్ మార్పిస్తా ఎలక్ట్రికల్. వీళ్ళుంటే కొత్త స్తంభం నేర్పిస్తా. ఎంత ఏజ్ నీకా? 60 దాటిందా? దాటితే పింఛన్ ఇప్పిస్తాను. చెప్పి నువ్వు ఎప్పుడు పోతావు సచివాలయం? అప్లికేషన్ పెట్టుకో. అంటే ఇంకా రాలా? ముందు పెట్టి ఇచ్చి పెట్టు వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర, నేను చేయిస్తాను. ఎంతసేపు ఇంకేం విశేషాలు? అంత ప్రశాంతంగా కూడా ఏం ఇబ్బంది ఉండదు. అట్లా కలిసి ప్రజల్ని ఇది మంచిది, ఎందుకంటే సీతారామ సిద్ధాంతం ఇది. వివేకానంద రెడ్డి కూడా చెప్పు, మనం ఎప్పుడు జనంతో కలిసిపోవాలి, జనాలతో కలుసుకొని పోవాలి. అందువల్ల ఎప్పుడు నేను జనాలు ఉన్నాను. నేను రోజు ఆయన అడిగా, పాత మున్సిపల్ ఆఫీసులు ఇప్పుడు చెప్పినట్టుంది సార్, మీ విజయ రహస్యం ఏంది అని అడిగా. మీరు బాగా గెలుస్తున్నారు కదా, జనాల్లో మంచి పేరు కదా, రామనారాయణ కంటే మీకే మంచి పేరు కదా, ఏందని. విజయ రహస్యం ఏం లేదు నాయన, ఉదయం లేచిన దొరికిపోయి నాకు వ్యాపారాలు లేవు, ఊరుకోవట్లేవు, నాకు ఉండేది రాజకీయమే. ఈరోజు పంపిస్తాను సార్. అది ఒక పెద్ద లైటా చిన్నది? చిన్నది నేను నేర్పిస్తాను సార్. రోజుకు 2000 జరగదా? 2000 సొంత హౌసా? రాపిస్తాను, మార్చుకో. నేను చెప్తాను, అక్కడ సుప్రజాన్ అమ్మాయి ఉంటుంది ఆధార్ కార్డ్ సెంటర్లో, పోయి మార్పిచ్చేసి మన సచివాలయంలో ఉంటుంది. నా పేరు చెప్పి చేసుకుని, లేదా అవసరం అయితే నాకు కాల్ చేయి, నేను చెప్తాను, చేయిస్తాను. చెప్తా నారాయణ హాస్పిటల్ మీద చెప్తాను, ఫోన్ చేస్తాను. డబ్బులు సమస్య కాదు, ఓకే, డబ్బులు ఇంపార్టెంట్. తప్పకుండా నీకు ఫోన్ చేస్తాను, సర్వీస్ చేయడానికి మాత్రం వస్తాను, తప్పకుండా చేస్తాను. ఓకే, షాప్ ఎంత జరగదు రోజు? ఎంత జరగద్దంట? 60,000 పావులు 3,000 జరగద్దా? దాంట్లో ఇన్కమ్ వస్తుందా పాలల్లో? బాగా ఈ సిల్లర్ షాపులో బాగా వస్తుంది. ఓకే, ఏం బాగాలేదు బాగుందా? హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా? ఓకే, నారాయణ హాస్పిటల్ మనం జరుగుతుందా? దీని చెప్తా, నారాయణ సార్ చెప్పుకున్నా. నాకు ఈరోజు రేపు నాకు పేర్లు అన్నీ ఇచ్చేసి ఫోన్ నెంబరు నేను ఇచ్చేస్తాను. ఒక కాగితం మీద రాసుకురా, మీ పేరు, ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు రాసిస్తే. ఇల్లు ఎక్కడ మీరు కరెక్ట్గా? ఇక్కడికి మన ఈ వీధిలోనే ఉన్నారా? అయ్యా నాకు రాసిచ్చేసి మీకు పెడితే నేను ఈరోజే పంపించేస్తా. పేరు నాకు కాగితం మీద రాసి ఇవ్వండి, ఈరోజు నారాయణ సార్ పంపిస్తా. మీ కూతురా? ఎంత జరుగుతుంది రోజా? 2 నెలలు. రోజు ఎంత? 1,000 రూపాయలు జరగదా? 1000 బండి పెట్టిస్తాను, నేను చెప్తాను.
పర్లేదు ఇది లైట్లు వెలుగుతున్నాయా మన కాలువ కూడా నీట్గా చేశారుగా ఏమైనా ప్రాబ్లం కాలువ తీసేటప్పుడు ఈసారి బాగా తీశారుగా మన వాళ్ళు కాలువ ఓకే అదే నీట్గా చేయించేసి బాగుందా తిరుగుతున్నావా ఎట్లున్నాడు కుమారు షాపు కోడలు చూస్తుందా చూస్తుంది మళ్ళీ జాబ్ పోతుంది. జాబ్ ఎక్కడ ఆమె మెడికల్ కి సంబంధించి పాతండి కుమార్ చేసే కాడికి అదొక కష్టం ఉందని మళ్ళీ మామూలుగానే బ్యూటీ పార్లర్ పోతాం. షాప్ కూడా బాగా ఏం కుమార్ ఎలా ఉన్నావు అదే వాయిస్ అదే అడుగుతా ఉన్నా కుమార్ ఎటు పేరు హాయ్ చెప్పు ఎస్ వస్తుంది బాగా చదువుతావా గుడ్ లైట్లు ఎత్తున్నాయి కదా నువ్వు చెప్పిన రోజు మాత్రం చేయించాను ఆరిపోతుంది అరుగుతుంది. ఏది అనిపిస్తాను ఆ రోజు నువ్వు చెప్పావు వెంటనే పంపించి లైట్లు వేయించా సరే అదే అమ్మా నా చెప్తే వేయించేస్తాను ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసి అది నాకు చెప్పొచ్చుగా ఏమ్మాయి బాగున్నా నాకు చెప్పొచ్చుగా సరే ఈరోజు నాకు 11 గంటలకు ఫోన్ చేయి నేను చెప్పేస్తా వచ్చి చేయించేస్తా లైట్లు వెళ్తున్నా ఈ లైట్ వెళ్ళటం లేదండి వచ్చి బిగించిపోయారా సరే నేను ఏదో పంపిస్తాను మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా లేదన్న నాకు చెయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చేసి ఈ నెంబర్ నాకు ఫోన్ చేయి ఎన్ని లేదు మొన్నేనా ఏ హాస్పిటల్ చూపించావా అపోలో ఢిల్లీ ఇంజక్షన్ వేసారా వెంటనే ఇంజక్షన్ మెడిసిన్ పెట్టా ఇప్పుడు బాగుందా కొంచెం పర్వాలేదు ఏదైనా అవసరం ఉంటే కాల్ పెట్టి వయసు 54 పెన్షన్ రాదు ఆడవాళ్ళు లేరు కాదు నాయన మా ఓడి లేదు భర్త చనిపోతే భార్యకి ఇస్తారు కానీ భార్య చనిపోతే బతకీరు మా ఓడికి నీకు 60,000 దాటితే ఇప్పిస్తా మా ఓడికన్నా సరిలేదు కదా పాపం. అది సర్టిఫికేట్ తెచ్చుకో పెద్ద హాస్పిటల్లో తెచ్చుకుంటే నేను ఫిజికల్ హ్యాండ్ కిందగా నేను ఇప్పిస్తా చేపిస్తాను తప్పకుండా నాకు మీరు కావాలంటే ఒకరితో మాకేం పని మేము మీకు ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు రాదంటే ఇంకేం బాగా విశేషాలు మేము అమ్మ ఆడంటే ఆడ అంతే ఒకరితో మా పనిలే ఇంకేం విశేషాలు ఏం లేదన్నా కాలేజీ పోవాలని కూతురు తీసుకున్నాం నారాయణ హ్యాపీ ఏమే అక్కడికి పోయిందా ఉంది పాలు బాగలేని ఏం చేస్తా పొద్దులు వస్తున్నా నువ్వు అక్కడికైనా అక్కడికి కూడా ఇద్దరికి ఇంకేం బస్ వాకింగ్ పోతున్నావు రోజు నేను సుబ్బడిపోతాను ఇద్దరు పోతున్నా దాకా పోయి వస్తాం అంత ఓపిక ఉందా నాకు పోతుంది ఎట్ట కొట్ట ఓకే అయితే ఆ చెత్త వాళ్ళు సరిగ్గా రావడం ఈ మధ్య 15 రోజులు స్ట్రైక్ చేశారు వేస్తే కదా పై వాళ్ళు రావాలంటే ఎప్పుడు వస్తారు ఇందాక అడిగిన మన సమాధానం చెప్పరు ఏదో చెప్తారు నేను ఇప్పుడే ఇమ్మీడియట్లీ 3 రోజులు నేనే పెట్టుకుని అక్కడ వేయలా అందరూ ఆడేసారు కుప్పేసినారు నేను అది లేకుండా చేసి నీకు రోజు విజిల్ చెప్పు ఈరోజు చెప్తాను 3 నుంచి రావాలి కదా రావడం లేదా మిగిలిపోతే అంటే ఈ మధ్య 15 రోజులు స్ట్రైక్ ఉంది కాబట్టి చెత్త ఏడంటే పెరుగుతుంది కాలువలో కొట్టరు అందువల్ల ఈ ప్లాట్లలో ఏడంతా ఉంది అంతా అర్థం అవుతుంది నేను చెప్తాను ఈరోజు ఈరోజు పిలిచి చెప్తాను నెల శుద్ధంగా వచ్చిందయా మళ్ళీ గలీజ్ లేదు నేను ఇప్పుడు చేస్తాను